మా అమ్మమ్మ వాళ్ళ టైంలో కూడా చాలామంది ఈ టైంలో డిసెంబర్ టైంలో మెంతులతో చేసినటువంటి లడ్డు బాగా తినేవాళ్ళు. మెంతులు అనేవి కొంత వేడిని కలిగించినా కూడా హార్మోన్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తాయి అండ్ ఈ చలికాలంలో మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. అందుకే మామూలు లడ్డు లాగానే మెంతులని మంచిగా దూరగా వేయించి బెల్లం పాకంలో వేసి కొంత నెయ్యి యాడ్ చేసి చిన్నగా రేగు గింజంత లడ్డూలు చేసుకొని రోజు రెగ్యులర్గా ఒక లడ్డు తింటూ ఉన్నట్టయితే మనకి వింటర్ అంతా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము. మన బోన్స్, జాయింట్స్, కార్టిలేజెస్ ఇవన్నీ కూడా లుబ్రికేషన్ అనేది ఈ మెంతుల వల్ల బాగా జరగడం వల్ల హెల్దీగా కూడా అవుతాయి. సో వింటర్లో మీరు తప్పకుండా ఈసారి మీరు మెంతి లడ్డు అనేది ట్రై చేయండి. కొంచెం చేదుగా ఉన్నా కూడా మీ ఆరోగ్యానికి అది చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. మీకు తెలుసు షుగర్లో మెంతులు చాలామంది వాడుతూ ఉంటారు షుగర్ని కంట్రోల్ చేయడానికి. కానీ షుగర్ లేని వాళ్ళు కూడా మెంతుల్ని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మన హార్మోన్స్ రెగ్యులర్గా ఉండడమే కాకుండా మన చర్మం అందంగా తయారవుతుంది, మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఈ వింటర్లో మీరు అన్ని లడ్డులతో పాటు మెంతి లడ్డును కూడా చేసుకొని డెఫినెట్గా తినండి.